కాకినాడ పోర్టు నందు 5 లారీలలో అక్రమంగా తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారి తమ సిబ్బందితో దాడులు చేసి బియ్యం సహా రవాణా వాహనాలు సీజ్ చేశారు. శనివారం కాకినాడ పోర్టు ఏరియాలోని వివిధ బియ్యం గోదాములను, చెక్ పోస్టులను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం దేవుల నాయక్, పోలీస్, టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీస్, పోర్టు అధికారుల బృందం 29 గోదాములను తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్ పోస్ట్ ను, గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం స్టాక్ వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానంపై సమగ్రంగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనుమానాస్పదంగా ఉన్న నిల్వలు, రికార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ అపూర్వ భరత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పేదలకు అందించే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందించే బియ్యం సరైన లబ్ధిదారులకు చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని ఆయన అన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోతారని, అందువల్ల ఇలాంటి చర్యలను పూర్తిగా అరికట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడం జరిగిందన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ తెలిపారు. గోదాముల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ప్రతి దశలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో పీడీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా చర్యలు కొనసాగిస్తామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. ఈ పరిశీలనలో జేసీ వెంట కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, ఏఎస్ఓ లక్ష్మీ ప్రసన్నదేవి, పౌర సరఫరాల శాఖ డీటీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో జేఎన్టీయూకే ఈద్గా మైదానంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం పలు మసీదుల్లో భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను పట్టుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. 5 లారీలతో సహా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడి. కేంద్ర పాలిత ప్రాంతం యానంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో 3 అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 9వ తేదీ వరకు చెక్ పోస్టులు కొనసాగుతున్నాయన్న కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.